బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ఇది అంటే మా వల్ల వాళ్ళు జైలుకి వెళ్తారా లేకపోతే ఇంకో చోటుకి వెళ్తారా అని కాదు. ఆ రోజు ఒక లేడీకి ఒక అక్కడ ఉన్నటువంటి నా బాంబేలో జరిగినట్టు అంశం ఇట్లా వేధిస్తున్నారు, వాళ్ళని మమ్మల్ని వేధిస్తా ఉన్నారు, మాకు ఇది న్యాయం చేయండి అన్నప్పుడు జరిగినటువంటి అంశంగా నాకు గుర్తున్నంత వరకు ఇది. అయితే ఈరోజు మీరు అరెస్ట్ చేసినటువంటి ఆంజనేయులు గారు నాకు తెలిసి బెయిల్ తెచ్చుకోవడానికి కూడా పోలేదు. అంటే దాని అర్థం ఏమై ఉండాలి? ఖచ్చితంగా మనం కావాలని ఏ తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు మన దగ్గరికి కూడా ఈ అంశం రాకపోవచ్చు, రాదు కూడా అనే ఒక ధైర్యం అనేది మోరల్ గా అతనిలో ఉండాలి. లేదు, తప్పు చేసినా తప్పు చేయకపోయినా ప్రభుత్వం అనుకుంటే ఏవైనా చేస్తుంది అన్న నేపథ్యాన్ని వాడినప్పుడు ఇలాంటివి జరుగుతాయని కూడా అనిపించుకోవాలి. ఇట్ డజంట్ మీన్ దట్ ప్రభుత్వం ఏది చెప్తే అది చేయడానికి వాళ్ళేమి ఆర్డినరీ ఎంప్లాయీస్ లేదా క్లర్కులు లేకపోతే అటెండర్లు పీర్లో కాదు. దే ఆర్ ఆల్ యూపీఎస్సీ సెలెక్టెడ్ పీపుల్ అండ్ ట్రైన్డ్ ఫ్రమ్ దేర్ ఓన్ డిపార్ట్మెంట్. రెగ్యులర్ గా ట్రైనింగ్స్కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఆ డీజీపీ కావాల్సినటువంటి హోదా దగ్గర దాకా వచ్చినటువంటి సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు. నాకు తెలిసి ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు ఇంకొకళ్ళు చెప్తే వీళ్ళందరూ కూడా కావాలని చేసి తర్వాత ఇరుక్కుంటారు అనేది నేను బీయింగ్ అన్ ఇంజనీర్ అండ్ హ్యావింగ్ నియర్ అబౌట్ 18 years experience. జూపిడి గారు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటెలిజెన్సీ చీఫ్ గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు గారు అట్లాగే సస్పెండ్ అయ్యారు, ఆయన కోర్టుకు పోయాడు, చివరికి నానా ఇదైంది. సేమ్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్సీ చీఫ్గా చేసిన ఆయన ఇప్పుడు సస్పెండ్ అయ్యాడు. సరే రేపు ఇంకేం జరుగుతుందో అరెస్టులు అని ఒక అంశం. కానీ ఇంటెలిజెన్సీ చీఫ్ ఇందాక పురుషోత్తం రెడ్డి గారు అన్నట్టు అసలు ఇంటెలిజెన్సీ చీఫ్ తీసుకోవడం ఎందుకని ఎవరన్నా ఇదివరకు డిమాండ్ ఉండేది, ఇప్పుడేమో ఈ లేనిపోని గోల్లో మనకెందుకు అసలు హాయిగా ప్రశాంతంగా ఉండక ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ మాకెందుకులే అనుకునే పరిస్థితి తీసుకొస్తున్నారా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు? అంటే అట్లా అనుకుంటే మన బ్యూరోక్రసీని కొద్దిగా అవమానించినట్టుగానే భావించాలి. అలా ఉండదు. జనరల్ గా చూసినప్పుడు ఆ పోస్ట్కుండే ఫేమ్ కానీ ఆ పోస్ట్కుండే డిగ్నిటీ కానీ దానికి ఉంటుంది. ఎందుకంటే అది హైయెస్ట్ హైరార్కీలో హైయెస్ట్ పోస్ట్ కాబట్టి జనరల్ గా దానికి ఎవరైనా దాన్ని పోటీ పడతారు, కావాలనుకుంటారు. కావాలనుకొని పోటీ పడి వచ్చిన తర్వాత వాళ్ళు సరెండర్ అయిపోతారని ఇట్లాంటి పనులు చేస్తారని తెలీదు మరి, లేకుంటే చేస్తే ఏం కాదులే అనుకున్నారు. ఇప్పుడు రెడ్ బుక్లు వచ్చినాయి, ఇంకేమో బుక్లు వస్తున్నాయి. తెలంగాణలో పింక్ బుక్ కూడా ఒకటి తయారవుతుంది. ఈ బుక్కులతో చాలా ప్రమాదం ఉంది కదా రేపు పొద్దున అనేది ఒక మెసేజ్ పోతుంది కదా. ఇప్పుడు ఇట్లా ఊరికేనే ఏదో మనం ఏదంటే అది చేసేస్తే సరిపోదు, రేపు వచ్చే ప్రభుత్వం మనల్ని మనం టార్గెట్ అవుతాం అనే భయం అయితే ఒకటి స్టార్ట్ అవుతుంది కదా అంటున్నా. ఒక మెసేజ్ అయితే పోతుంది కదా. అంటే పొలిటికల్ వ్యవస్థలో అందరూ రాజకీయ నాయకులకి ప్రభుత్వానికి భయపడతారు అని అనుకుంటే నేనైతే నమ్మనండి. దేర్ ఆర్ పీపుల్ అంటే ఐఏఎస్ లో ఇప్పుడు రామాంజనేయులు గారు ఉన్నారు, అన్న కలెక్టర్ గా పనిచేశాడు. ఆయన నాకు తెలిసి ఆయన మంత్రి చెప్తేనో లేకపోతే ఇంకొకళ్ళు చెప్తేనో ఏదంటే అడ్డుదూరంగా చేసే మనిషి కాదు కదా. ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా ఉంటుంది, రూల్ ప్రకారం ఖచ్చితంగా వెళ్తారు. కావాలంటే అలా చేస్తే పొరపాటు అని ఒక నోటు కూడా పెడతారు. వీళ్ళు కూడా అట్లా అనుకుంటాను నేను. అంతేగాని కరెక్ట్ గా పోయి ఇరుక్కుంటాము, తర్వాత వీళ్ళు రాజకీయ నాయకులు అందరిని ఇబ్బంది పెడతారు అంటే రాజకీయ నాయకుల్ని అందరు ఇబ్బంది పెట్టకపోతే చాలు. నవేడేస్ ఇది రివర్స్ గా తీసుకోవాలి. జరుగుతున్నదంతా చూస్తున్నప్పుడు ఇప్పుడు వర్సెస్ లెజిస్లేచర్ వర్సెస్ జ్యుడిషియరీ ఒకటి నడుస్తూ ఉంది. ఇప్పుడు ఎవరు అసలు ఏంటిది అనేది మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినట్టు ఒక జడ్జిమెంట్ మీద ధన్ఖడ్ గారు వైస్ చైర్మన్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ చేసినట్టు కామెంట్స్ కానీ అంటే ఈ గోలక్నాథ్ కేసా లేకపోతే ఇంకొకటి ఇది ఏది గొప్పది అన్నట్టుగా వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో బ్యూరోక్రాట్స్ ఐ డోంట్ థింక్ నెవర్ అఫ్రైడ్ ఫ్రమ్ ది పొలిటికల్ సెక్షన్స్. కావాలంటే పొలిటికల్ పీపుల్ వీళ్ళకి ఏమైనా సరెండర్ అయిపోతారేమో కానీ బాబు నాకు ఇది చేసి పెట్టని దండం పెడతారేమో కానీ వాళ్ళు మాత్రం ఇరుక్కుంటారు, లేదా కావాలని తప్పు చేస్తున్నాం అని అనుకొని మాత్రం చేయరు. దానిలో వాస్తవం ఉందనుకుంటేనే వాళ్ళు పెన్ను పెడతారు అనుకుంటున్నాను. ఒకలా వాస్తవాలు వేరే విధంగా ట్రీట్ చేయబడ్డప్పుడు ఇదిగో ఇలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలో అంటే ఆఫ్టర్ ఆల్ చాలా మందిని అరెస్ట్ చేయబడ్డారు. అరెస్ట్ చేయబోయిన వాళ్ళు ఏమయ్యారో కనబడుతూనే ఉంది. అదేవిధంగా అరెస్టులు జరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, బెయిల్ మీద వస్తూ ఉంటారు. ఇది మీరు అన్నట్టుగా ఇది ఒక నానుడిగా తయారైపోతుందేమో, ఏది చేస్తే మహా అంటే అరెస్ట్ చేస్తారన్నట్టుగా. అలా కాకుండా నేనేమంటానంటే
నువ్వు మనకున్నటువంటి ఈ 4 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అకార్డింగ్ టు ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం, 1 బ్యూరోక్రసీ, 2 లెజిస్లేచర్, 3 జ్యుడిషియరీ, 4వ దాన్ని మనం అఫ్ కోర్స్ కన్వీనియంట్ గా వాడుకుంటా ఉన్నాం మనం, ప్రెస్ అనేదాన్ని. సో వీటన్నిటి మీద కూడా అంటే ఈ 3 డిపార్ట్మెంట్ల కన్నా ఒకటి మీద ఒకటి చెక్ అనుకునేదానికన్నా రాజ్యాంగం ప్రకారం మనం చూసినప్పుడు ఫస్ట్ లోనే రాజ్యాంగం వి ద పీపుల్ అంటే అన్నిటి మీద రాజ్యాంగం బిల్లు కన్నా, చట్టం కన్నా, పార్లమెంట్ కన్నా, పార్లమెంట్ ఇన్క్లూడ్స్ రాష్ట్రపతి, బోత్ ద హౌసెస్ ఇన్క్లూడ్స్, వీటన్నిటికన్నా ప్రజలు గొప్పగా భావిస్తాం. అంటే ప్రజల్ని గొప్పగా భావించే రాజ్యాంగాన్ని పూర్తిగా ఆశోపనం పట్టినటువంటి ఐఏఎస్ పీపుల్, ఐపీఎస్ పీపుల్, అది మీరు అది సూత్రం చెప్తున్నారు, సిద్ధాంతం చెప్తున్నారు. మీరు అంతా చట్టం ఏం చెబుతుంది, సిద్ధాంతం ప్రకారం ప్రాక్టీస్ ఉండట్లేదు కదా అని. రాజ్యాంగం బాగానేది, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదో కామెంట్ చేయగానే ఉపరాష్ట్రపతి లాంటి వాళ్ళు అసలు మీరెవరు మాట్లాడటానికి అని అంటున్నారు. ఎంపీ లాంటి వాళ్ళు అయితే ఇక కొద్దిగా ఎక్స్ట్రీమ్గానే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా చట్టంలో. సుప్రీంకోర్టు పరిధేందో సుప్రీంకోర్టుకి తెలుసు, రాష్ట్రపతి పరిధేందో రాష్ట్రపతికి తెలుసు. ఎవరికి వాళ్ళకి ఉన్నాయి, అందరూ చదువుకున్న వాళ్ళే. అందరూ ఉపరాష్ట్రపతి కూడా జ్యుడిషియరీ నుంచి వచ్చిన వాళ్ళే, గవర్నర్ చేసి వచ్చిన వాళ్ళే. కానీ ఆయన కూడా సీరియస్ కామెంట్సే చేశాడు. అట్లా ఐఏఎస్ వాళ్ళు పరిధిలో, ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు తెలియకుండా ఉన్నారా? వాళ్ళతో తప్పులు చేస్తున్నారా అంటున్నా. మీ చేతికి మట్టి అంటకుండా వాళ్ళతో చేయిస్తుంటే మీరన్నా కానీ రామాంజలి గారు లాంటి వాళ్ళు నాకు లూప్ లైన్లోకైనా పోతా, నాకేం పెద్ద ఇంపార్టెంట్ పోస్ట్ లేకపోయినా పర్వాలేదు, నేను ఏం చేసినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు. అట్లా కాదనుకునే వాళ్ళు సరే తప్పులు చేస్తే ఏముందిలే వాళ్ళే రక్షిస్తారు అనుకుంటే చివరికి మీరేం అధికారం లేకపోతే రక్షించేవాళ్ళు లేకపోయా, మీరు అధికారం కోల్పోయి వాళ్ళు రక్షించేవాళ్ళు లేక వాళ్ళు జైలు పాలవుతుండే. ఎట్లా లూప్ లైన్ అంటే ఏంటి సార్? లూప్ లైన్ అంటే అది కూడా పనే. అంటే లూప్ లైన్ అంటే మీకు తెలియదు ఏంది. లూప్ లైన్ అంటే ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి శాఖలో కొద్దిగా 4 రూపాయలు డబ్బులు వచ్చేదో, డబ్బులు రాందో, గుర్తింపు వచ్చేదో, గుర్తింపు రాందో, పేరు ప్రతిష్టలు వచ్చేదో రాందో, ఇవన్నీ మీకు తెలుసు. మీకు మేము జర్నలిస్టులుగా మీరు కూడా బ్యూరోక్రసీలో ఉన్నారు కదా. నేను అన్నది డబ్బులు వచ్చే పోస్టు ఒక పోస్ట్ అన్నా, ఐఏఎస్ వాళ్ళకి, ఐపీఎస్ వాళ్ళకి డబ్బులు రాకపోతే లూప్ లైన్ పోస్ట్ అంటే వీళ్ళు ఎక్స్ట్రా డబ్బుల కోసం వీళ్ళు శాలరీ కాక ఎక్స్ట్రా డబ్బులు ఏంది అంటే దీంట్లో 2 ఉంటాయి. ఇందాక మీరు లాస్ట్ టైం డిస్కషన్లో కూడా చెప్పారు, అవినీతి అంటే ఏ రకాలుగా ఉంటాయంటే అవినీతి చాలా రకాలుగా ఉంటాయి. డబ్బులు తీసుకోవడం అవినీతి కాదు. మంచి పోస్టులో ఉండాలి, సీఎంకి రోజుకి రిపోర్ట్ చేసే పోస్ట్ కావాలనుకోవచ్చు, ప్రభుత్వం ముఖ్యమంత్రి కన్సర్న్లో ఉండే పోస్ట్ కావాలనుకోవచ్చు, రోజు మీడియాలో ఫోటోతో వార్త వచ్చే పోస్ట్ కావాలనుకోవచ్చు, చాలా ఉంటాయి. అది కూడా కోరుకుంటా. నాకు ఏ శాఖ ఇచ్చినా పని చేస్తా అంటాం వేరు, ఈ శాఖ అయితే బాగుంటుంది అనుకోవటం వేరు అంటనా. అది కూడా అవినీతిలో ఇవన్నీ అవినీతి కిందకే వస్తాయి అంటారు మీరు. అంతే ఉంటారు. నేనంటాం కదా, మీరు చెప్పిన సూత్రీకరణ గత డిబేట్లో మీరు మార్చుకుంటే నేను తెలియదు, నాకు తెలియదు. కానీ ఈ మధ్యలోనే మళ్ళీ మీరేమన్నా మార్చుకుంటే నాకు తెలియదు. లేదు మార్చుకున్నారా? నేనేం మార్చుకోలేదు. డబ్బులు తీసుకోవడం ఒక్కటే అవినీతి కాదు, అనేకమైన అంశాలు కూడా అవినీతిలో అని మీరే చెప్పారు మా సీనియర్లుగా. సో అయితే నేను ఇప్పుడు రాజకీయ నాయకులు బల్బం పెట్టి రాసి వీళ్ళేదో ఇబ్బంది పడి వాళ్ళేదో శిక్షలకు లేకపోతే ఎంక్వైరీలకు పోతుంటే పోయేంత అమాయకులు కాదని నేను ఐఏఎస్ వాళ్ళని, ఐపీఎస్ వాళ్ళని చెప్పడం నా ప్రధానమైన ఉద్దేశం. దే నో హౌ టు ఎక్సర్సైజ్ లా. ఆ లాని ప్రాక్టీస్ లో ఎలా పెట్టాలి. ఇందాక మనం థియరీ అనుకున్నాం సార్. ఈ థియరీని ప్రాక్టీస్ లోకి తీసుకొచ్చేటప్పుడు తప్పులు లేకుండా తీసుకురావాలి. ప్రాక్టీస్ అండ్ థియరీ ఈ 2 క్లబ్ టుగెదర్ వర్క్ చేస్తేనే అద్భుతమైనటువంటి ఎఫిషియన్సీ వస్తుంది. ఈ రెండిట్లో థియరీ లేకపోయినా ప్రాక్టీస్ రాదు, ప్రాక్టీస్ లేకపోయినా థియరీ రాదు. రైట్, మళ్ళీ వస్తా. రామాంజలి గారు, సరే ఏదైనా అంత అమాయకులు కాదు కదా, అంత వాళ్ళు ఏదో